గుడ్ ఈవినింగ్. మార్కెట్ ఓవరాల్గా 4 days నుంచి చూసుకుంటే మంచి పాజిటివ్ మూమెంట్లో ఉంది. అండ్ లాస్ట్ నిన్న చూసుకుంటే హైట్రిక్ కొట్టిన మార్కెట్ ఈరోజు కూడా మార్కెట్ కంటిన్యూగా లాభాల బాటలోనే పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్లోబల్ క్యూస్ వైజ్ చూసుకుంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే ఆగిపోవడం, అండ్ లోకల్ సైడ్ క్యూస్ చూసుకుంటే ముఖ్యంగా మాన్సూన్స్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ 10% ఎక్కువగా ఉండడం అనే న్యూస్ రావడం, అండ్ జీడిపి అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్ఫ్లేషన్ తక్కువ అవుతుందనే ఒక అంచనాకు ఎక్స్పర్ట్స్ అయితే రావడం ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ని అయితే బాగా కలిగించిందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ స్టార్టింగ్ నుంచే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ నిఫ్టీ చూసుకుంటే 25,637 దగ్గర 25,600 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 303 పాయింట్లు పెరిగి 84,059 దగ్గర అయితే ప్రజెంట్ హోల్డ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 237 పాయింట్లు 57,443 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే 0.4%, 2.4%, అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 4.2% ఇంచుమించు లాభాల బాటలో పట్టడం జరిగింది. మిడ్ క్యాప్ ఇంచుమించు 2.6% అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 4.3% అయితే మంచి మూమెంటం అయితే కనిపించడం జరిగింది. అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు చూసుకుంటే ఇంచుమించు 2% పెరగడం జరిగింది ఈ వీక్లో. ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి మూమెంటం కనిపిస్తుంది. అండ్ మాట్లాడదాం మనం మార్కెట్లో నెక్స్ట్ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వబోతుందా, నెక్స్ట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మనం మార్కెట్ 3 days నుంచి అయితే 4 days అనుకోండి, ఈరోజుతోని 4 days నుంచి మంచి మూమెంటం కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు చెప్పారు జూలైలో అంటే జూలై స్టార్టింగ్లో కానీ జూన్ ఎండింగ్లో మంచి మూమెంటం రావచ్చు మార్కెట్ అని ఒకసారి ప్రెడిక్ట్ చేశారు. ఏం చెప్తారు సార్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ వాల్యుయేషన్స్ ఉన్నాయా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ముఖ్యంగా నిఫ్టీ లెవెల్ గురించి స్టార్ట్ చేయండి. మార్కెట్ అయితే ఇంకా పాజిటివ్ గానే ఉంటుంది సార్, ఎందుకంటే అన్ని గ్లోబల్ సైడ్ అంతా కూడా సర్దుకుంది, వాతావరణం అంతా కూడా తగ్గింది. ఇప్పుడు మనకి ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గానే ఉంది. యాజువల్ గా ఇండియాకి మనకి పాజిటివ్ ట్రెండే ఉంది. గ్లోబల్ వల్ల కొంచెం మనం లాస్ట్ 1 week 10 days ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇదంతా కూడా నార్మల్ అవటం అనేది ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట మనకి. దానివల్ల మన ఓన్ కంట్రీ కాకుండా ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు నిఫ్టీలో. ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే ప్రెసెంట్ 25,630 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇప్పుడు మనం లాస్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేసాం ఈ మంత్ ఎండ్ మంచి ర్యాలీ వస్తుంది, 25,800 900 కూడా ఛాన్స్ ఉంది అనేది. సో అదైతే కనపడుతుంది సార్ ఇక్కడ. ఓకే, అదే సార్ ముఖ్యంగా మనం సెక్టార్లో చూసుకుంటే ఈరోజు నిఫ్టీ ఆయిల్, గ్యాస్, ఎనర్జీ, నిఫ్టీ హెల్త్ కేర్, ఫార్మా అన్నీ మంచి మూమెంటం ఇచ్చేసారు. అంటే ఒక ఇంచుమించు అన్ని సెక్టార్లు కూడా 1 to 2% అయితే హైలోకి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు వాల్యుయేషన్స్ ఉన్నాయా, ఇన్వెస్టర్లు హైకి రీచ్ అయినాయి కాబట్టి బై చేయొచ్చా లేకపోతే వెయిట్ చేయాలా, ఏం చేయాలి ఇన్వెస్టర్లు? యాక్చువల్ గా సార్ నిఫ్టీకి మేజర్ గా 2 కంపెనీస్ బాగా లిఫ్ట్ చేశాయండి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, 2 రిలయన్స్. 2 కలిపి దాదాపు 35% 2 కలిపి ఉంది నిఫ్టీ ఇండెక్స్ మీద. సో కాబట్టి బాగా లిఫ్ట్ చేసింది. హెచ్డిఎఫ్సి లాస్ట్ 3 days నుంచి 1900 నుంచి తీసుకుంటే ఇప్పుడు 2020 దాకా వచ్చింది. బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు బాగా వచ్చే ర్యాలీ. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వచ్చింది, ఎందుకంటే ఆ క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది. ఇంటర్నేషనల్ గా 76 ఆ రేంజ్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 65 వచ్చేసింది నార్మల్ రేట్ కి. కాబట్టి అదొక పెద్ద రిలీఫ్ అన్నమాట మన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్నిటికీ. దానివల్ల పెద్ద మంచి పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏ స్టాక్స్, ఏ సెక్టర్స్ మనం ఎక్కువ చూసుకోవచ్చు అంటే ఐటీ సెక్టర్స్ ఇప్పుడు లీడ్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క ఫార్మా సెక్టర్ కూడా ఇప్పుడు ట్రెండ్ లోకి రావాలి, ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా ఇక వర్షాల కాలం కాబట్టి ఫార్మా సెక్టర్స్ పాజిటివ్ ఉంటుంది. సో మనం మాట్లాడితే ఇంకా మంచి కాల్స్ కూడా చెప్తాను, ట్రేడ్ అడ్వైజరీ కూడా. ఓకే సార్, ఇంకోటి మనకు బ్రాడర్ మార్కెట్, ఇండెక్స్ మార్కెట్ కాకుండా బ్రాడర్ మార్కెట్లో కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 100 చూసిన అండ్ 1% పెరిగింది. స్మాల్ క్యాప్ 250 0.8% పెరిగింది. నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 0.1% పెరిగింది. కంటిన్యూ అన్ని ఇండెక్స్లు కూడా బ్రాడర్ మార్కెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అంటే ఓవరాల్ గా స్ట్రాంగ్ అయినట్టే మార్కెట్, లేకపోతే ఇంకా కొంచెం వీక్ ఉందా సార్? ఇది ఒరిజినల్ స్ట్రెంగ్త్ సార్ ఇది. అందరికి చెప్పేది ఏంటంటే షార్ట్ సెల్లింగ్ ఇప్పుడు చేయొద్దు. ఇది ఒరిజినల్ గా గ్రోత్ ఉంది.
సో ఫండమెంటల్ గా టెక్నికల్ గా గ్రో అవుతుంది ఇండెక్స్, ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం నిఫ్టీ గ్రో అవుతుంది. కాబట్టి ఇది బై అండ్ డిప్పే కానీ సెల్ అండ్ రైజ్ కాదు, అంటే షార్ట్ సెల్లింగ్ చేయొద్దు. కంపెనీస్ ఏమైనా డౌన్ ఉన్నప్పుడు బై చేసుకోవట్లేదు. సార్ ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే 25,600 అంటే ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఉందండి, డెఫినెట్ గా ఉంది. 1 వీక్ 10 days లో వస్తుంది. కాకపోతే రేపు ఎల్లుండిలో ఒకసారి ఒక పుల్ బ్యాక్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో 200 points డిప్ అయితే బై చేసుకోండి. ఓకే, అంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నెక్స్ట్ మన జూలైలో ఏమైనా ట్రెండ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ట్రిగర్ అయ్యే ఈవెంట్స్? ఈ అదే ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు యుఎస్ ట్రంప్ గారు ఏం చేయకుండా ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఆయన వల్ల అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అందరికి కూడా. సో ఇదేంటంటే ప్రెసెంట్ యాక్చువల్ గా అయితే అంత ట్రెండ్ అంతా పాజిటివ్ గానే ఉంది. వాళ్ళు శాంక్షన్స్ అన్ని కూడా నార్మల్ అయిపోయినాయి, అలాగే వార్స్ అన్ని కూడా నార్మల్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడైతే అంత గ్లోబల్ పీస్ ఉంది. మన ఇండియన్ మార్కెట్స్ కి ఇది ఒక మంచి టైం. సో మిడ్ క్యాప్ ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇప్పుడు రైజ్ అయ్యే టైం. సో మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతాయి. సో అన్ని కొంచెం సెలెక్టివ్ స్టాక్స్, మంచి క్వాలిటీ స్టాక్స్, టాప్ 500 స్టాక్స్ మిడ్ క్యాప్ లో తీసుకుంటే మంచి మంచి గ్రోత్ వస్తాయి. అంటే ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్ ప్రెసెంట్ అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ బాగుందండి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఓకే, వచ్చి పెన్లెక్స్ కేబుల్స్ ఒకటి బాగానే ఉంది. ఓకే, తర్వాత తీసుకుంటే ఇక్కడ ఫార్మా సెక్టర్ లో వచ్చి మేజర్ గా ఇదొకటి డాక్టర్ రెడ్డి తగ్గింది, బాగుంది. అలాగే మండలం ఫైనాన్స్ కానీ, జియో ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ సెక్టర్ బాగుంది. ఈ రెండు. సార్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం వెయిట్ చేయమంటారా? ఇప్పుడు హైకి రీచ్ అయింది కదా మార్కెట్, లేకపోతే ఇంకా హైకి వెళ్తుంది, ఇప్పుడు కూడా బై చేయొచ్చా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్టర్నేట్ సెక్టర్స్ కి వెళ్ళి బాగా తగ్గిన స్టాక్స్ రైజింగ్ లో ఉన్నప్పుడు బై చేయాలి. అంటే ఇప్పుడు 20%, 30% ర్యాలీ వచ్చిన స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ 50% ర్యాలీ వెళ్ళిన వాటిలో ఇన్వెస్ట్ చేయకండి. 30%, 25% అలా ర్యాలీ వెళ్తాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి చూస్తే ఐటీ సెక్టర్ అయితే బాగా వాలటాలిటీ బాగా కనిపిస్తుంది సార్. అంటే ఒక 2 days కంటిన్యూగా పెరగడం జరుగుతుంది, 2 days పడిపోవడం, అంటే వాలటాలిటీ బాగా కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్ ఐటీ సెక్టర్ గురించి ముఖ్యంగా? ఐటీలో కూడా కొన్ని స్టాక్స్ సెలెక్టివ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని ఏమో పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు నౌకరీ కానీ, తర్వాత ఎంఫసిస్ కానీ, తర్వాత కోఫోర్జీ 3 మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. మీరు అన్నట్టు హెచ్సిఎల్ టెక్ కానీ, ఇన్ఫోసిస్, ఈ టెక్ మహీంద్రా ఇవేంటంటే ఒక రోజు పైకి టీసీఎస్, ఈ 4 ఒక రోజు పైకి వెళ్తున్నాయి, ఒక రోజు కిందకి వస్తున్నాయి. బట్ ఓవరాల్ గా ఏంటంటే వీక్లీ చార్ట్స్ పాజిటివ్ వచ్చాయి, మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా ర్యాలీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ అంటే జూన్ స్క్రిప్ట్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి, జూలై స్క్రిప్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే జూలైలో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? జూలైలో అయితే ఇప్పుడు 26,000 మనం చూడొచ్చు. ఓకే, 6,000 చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 57, 58, ఇంకో 1,000 points, 58,500 దాకా ఛాన్స్ ఉంది. ఓకే, అంటే మన గ్లోబల్ క్యూస్ ఎలా ఉంది సార్ ఎకనామీ వైజ్? ఇప్పుడు యుద్ధం అనేది పక్కన పెడితే మన లోకల్ క్యూస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్కి? స్ట్రెంగ్త్ ఇస్తున్నాయా? జనరల్ గా ఇప్పుడు ఏ ఇయర్ చూసినా మీకు ఈ జూన్, జూలై, ఆగస్ట్ వరకు పాజిటివ్ గానే ఉంటాయి. ఓకే, ఇవి బాగా ర్యాలీ అయ్యే టైం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంతా కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి, అవన్నీ బాగుంటాయి. ఓకే, కాబట్టి మంచి ర్యాలీ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. జనరల్ గా ఎనీ ఇయర్ ఈ 3 నెలలు మంచి పాజిటివ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పిందంటే నెక్స్ట్ జూలైలో 26,000 రీచ్ అయ్యే అవకాశం ఉంది నిఫ్టీ అని చెప్తున్నారు. జూలై, ఆగస్ట్ మంచి పాజిటివ్ మోడ్లోనే మార్కెట్ ఉంటుందని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.